తెలంగాణలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ మందకొడిగా సాగుతుంది. మొదటి 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షలకు పైగా ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ జరిగిందని సమాచారం. ప్రక్రియ ప్రారంభమయ్యి 3 రోజులవుతున్నా ఇప్పటికీ పలు ప్రాంతాలకు బూత్ లెవెల్ ఆఫీసర్లు వెళ్లలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెంటనే గ్రౌండ్ రియాలిటీ నివేదికలు ఇవ్వాలని కలెక్టర్కు ఎన్నికల సంఘం సీఈఓ ఆదేశాలిచ్చారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా జూన్ 25 నుంచి ఎన్యూమరేషన్ ఫారంల పంపిణీ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా బూత్ లెవెల్ అధికారులు అంటే బిఎల్ఓలు ఇప్పటి వరకు 65 లక్షలకు పైగా ఎన్యూమరేషన్ ఫారంలను పంపిణీ చేసినట్లుగా ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. అయితే ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజుల నుంచి పలు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురుతున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో బిఎల్ఓలకు అవసరమైన ఎన్యూమరేషన్ ఫారాంలు సకాలంలో అందకపోవడంతో పంపిణీ ప్రక్రియ మందగించిందని సమాచారం. రాష్ట్రంలోని మొత్తం 35,985 పోలింగ్ బూత్లలో దాదాపు 5,000కు పైగా బూత్లకు ఫారాంలు అందలేదట. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో 12 ఎస్టీ, 19 ఎస్సీ, 88 సాధారణ నియోజకవర్గాలు, 35,985 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా ఎన్నికల అధికారులు, 119 మంది ఎన్నికల నమోదు అధికారులు, 882 సహాయ ఎన్నికల నమోదు అధికారులు, 3,596 బిఎల్ఓ సూపర్వైజర్లు, 35,985 బూత్ లెవెల్ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారని చెబుతూ ఎలక్షన్ కమిషన్ డ్యూటీలు వేసింది. అయితే క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చదువు, సాంకేతిక పరిజ్ఞానం తెలియని ఓటర్లకు ఓట్ల శుద్ధి ప్రక్రియపై సరైన అవగాహన కల్పించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం. దీంతో లక్షలాది మంది ఓటర్లకు ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి అనే విషయంలో స్పష్టత లేక అయోమయం నెలకొందట. ఇక గ్రేటర్ హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు కొందరు అధికారులు వెనుకంజ వేస్తున్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో బిఎల్ఓల పనితీరుపై విమర్శలు మొదలయ్యాయి. దాంతో గడువులోగా సర్ ప్రక్రియ పూర్తవుతుందా లేదా అనే దానిపై అప్పుడే అనుమానాలు మొదలయ్యాయి. జూలై 31 వరకు ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ కొనసాగనున్న నేపథ్యంలో తొలి 2-3 రోజుల్లోనే పనులు మందకొడిగా సాగుతుండటంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పురోగతిపై రోజువారీ సమీక్షలు నిర్వహించి సమస్యలను వెంటనే పరిష్కరించి రోజువారీ నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.